కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏదో ఎక్కడో యాక్సిడెంట్ జరిగిందని, ఆ యాక్సిడెంట్ నాకు సంబంధం అని, ఏదో మా పని మనుషులు ఎవరినేమో అని అన్నారని, ఎవరో సూసైడ్ చేసుకున్నారని. ప్రకాష్ రెడ్డి గారు మీరు సీనియర్ కదండి, మీరు సీనియర్, దాదాపు 75 ఏళ్ళు దగ్గర మీరు ఏదన్నా కానీ ఒక రిపోర్టు మీ నోటీస్కి వచ్చినప్పుడు మీరు దాన్ని జాగ్రత్తగా స్టడీ చేసి నిజాలు ఏమని చెప్పి కనుక్కొని మాట్లాడాలి. కానీ ఏది కనుక్కోకుండా ఎక్కడో ఏమో పేపర్లో ఎవరో ఏదో రాస్తారని చెప్పి పేపర్ క్లిప్పింగ్ చూసుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేస్తే ఎట్లాంటి. నిజం చెప్పాలంటే అనుభవం ఉన్న రాజకీయ నాయకులు, అంటే ఎస్పెషల్లీ మంత్రి పదవులు అట్లా చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే ముందర 1-2 సార్లు ఫ్యాక్ట్స్ కనుక్కుంటారు. ఎందుకంటే ఫ్యాక్ట్స్ కనుక్కోకుండా ఊరుకనే మాట్లాడితే అది నానా పులివచ్చ కథ టైప్ అయిపోతుంది. మనం ఒక బాధ్యత గల పోస్టులో ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ మనం ఏం మాట్లాడినా కూడా దాని వెనకాల నిజాలేమి అనేది ఖచ్చితంగా మనకు ఎవరో ఊరికే చెప్పి మనం ఏదో చెప్పిన మాటలు విని మనం మాట్లాడేది చాలా పొరపాటు. ఒకసారి పబ్లిక్ మనం మాట్లాడే దాని మీద నమ్మకం కోల్పోతే మళ్ళా రాదు. రాజకీయ జీవితంలో నమ్మకం అనేది చాలా అత్యంత అవసరం. మీది ఇది ఎట్లుందంటే అదేదో కుందేలు కదా, మంచి గాఢ నిద్రలో చెట్టు కింద ఉంటే తాటికాయ తల మీద పడితే ఇదేదో ఆకాశం నా తల మీద పడిపోయిందని చెప్పి ఊహించుకొని కుందేలు పరిగెత్తుకుంటూ పోతుంటే పక్కన వేరే జంతువు ఏదో వచ్చి ఎందుకు అట్లా పరిగెత్తున్నామంటే ఆకాశం కింద పడుతుందని చెప్పి ఆ జంతువు కూడా కుందేలుతో పాటు పరిగెత్తి ఈ టైంలో అసలు మీరు ఎవరు ఏం బేసిస్ మీద మాట్లాడుతున్నారు? అసలు బేసిస్ ఏమి? ఏదో పేపర్, తెలంగాణకు సంబంధించిన పేపర్ రిపోర్టు. ఆ పేపర్ కూడా ఏ రిపోర్టు? ఆంధ్రజ్యోతి చాలా ఎంతో కష్టపడి అసత్యాలన్నీ కూడా సమకూర్చి పేపర్ మీద పెట్టాలనేది వాళ్ళు ఒక రోజు ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళిక ప్రకారం పోతున్నారు. సో వాళ్ళు ఏదన్నా రాసినప్పుడు ఆ రాత కరెక్టా కాదా అనేది మీరు కనుక్కోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు ఆ కారు నాకు సంబంధించినదని మీరు నిరూపించగలుగుతారా? పోనీ ఆ కారులో ఉన్న వాళ్ళు నాకు సంబంధించిన, పోనీ ఆ సంబంధించిన సంఘటన నాకు ఎటువంటి సంబంధం ఉందని చెప్పి మీరు ఏమైనా నిరూపించగలుగుతారా? నిరూపించడం పక్కన పెట్టుకోండి, అసలు అది నిజమా? కారు ఏంటి, యాక్సిడెంట్ ఏంది, సూసైడ్ ఏంది, నాకు ఏం సంబంధం అసలు? వాళ్ళు ఎవరో ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏందో తెలుసో తెలియకనో వాళ్ళు, ఎందుకంటే అసత్యాలు తెలిస్తే పరిగెత్తుకుంటూ రాస్తుంటారు కాబట్టి వాళ్ళు రాసిన దానికి వాళ్ళంటే సరే పేపర్లో రోజు 10 రాస్తారు, 11ది దాటుకొని వెళ్ళిపోతున్నారు మీడియా కాబట్టి. కానీ మీది క్రెడిబిలిటీ కదా, క్రెడిబిలిటీ ఉన్న మీరు ఏ విధంగా ఇవన్నీ మాట్లాడుతున్నారండి? ఇప్పుడు మేము ఆంధ్రజ్యోతి మీద డిఫమేషన్ ఫైల్ చేస్తున్నాం, అది పొద్దున్నే డిసైడ్ చేసినాం. ఇది అసత్య ప్రచురణ మాకు అసలు సంబంధమే లేదు. కారు నాకు సంబంధం లేదు, వ్యక్తులు నాకు సంబంధం లేదు, సంఘటన నాకు సంబంధం లేదు. మీరేదో పొరపాటున ఎవరో ఏదో అని అనుకొని నా పేరు రాసినట్టున్నారు. మీరు ఆంధ్రజ్యోతి మీరు కనుక్కోకుండా రాసిన దాని వలన ఈరోజు లాయర్ నోటీస్ ఇస్తున్నాము. లాయర్ నోటీస్కు సంబంధించిన రిప్లై వచ్చిన తర్వాత ఆ రిప్లైని బేస్ చేసుకొని డిఫమేషన్ ఫైల్ చేయాలని చెప్పి మేము డిసైడ్ అయ్యాం. అంతలోకి మీరు పరిగెత్తుతున్నారు ఇక్కడ సూర్యప్రకాష్ రెడ్డి గారు. సంఘటన ఎక్కడ? తెలంగాణ. ఈ ప్రెస్ మీట్లో మళ్ళా పక్కన ఒక ఆయన మేధావుల సంఘం ప్రెసిడెంట్ ఉన్నాడు. ఆయన పక్కన చట్టము తన పని తను చేస్తుంది అంటే ఈయన ఇస్తున్నాడు అనమాట. యాక్సిడెంట్, దానికి ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి దానికని ఈయన చెప్తాడు. అంటే అసలు సంబంధం లేని విషయాన్ని ఈయన మాట్లాడతాడు. ఈయన మాట్లాడడానికి మేధావుల సంఘం ప్రెసిడెంట్ పక్కన ఆయన ఇస్తాడు. చట్టము తన పని తను చేస్తుంది. చట్టము తన పని తన మంత్రాలయంలో కూడా చేసింటే లాడ్జిలో సరిపోయేది. మంత్రాలయం లాడ్జిలో చట్టం తన పని చేయలేక కాబట్టే మీరు ఇట్లాంటి అనవసరమైన ఉచిత సలహాలు, అంటే దీన్ని ఉచిత సలహా అని ఎందుకంటారంటే సలహా ఎప్పుడు కూడా పెట్టుబడితో పాటు కూడింటే జాగ్రత్తగా ఇస్తారు సలహాలు. పెట్టుబడి లేని సలహాలు ఉంటాయి చూడండి, అంటే దానికి ఇన్వెస్ట్మెంట్ ఉండదు, సేల్స్ ట్యాక్స్ ఉండదు,
ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ లేని సలహాలు ఇస్తే ఇట్లా ఉంటాయన్నమాట. ఇట్లాంటి సలహాలు విని సూర్యప్రకాష్ రెడ్డి గారు పాపము ఇంత మంచి పండు వయసు 75 ఏళ్ళు దగ్గరకు వస్తుంటే ఆయన ఇప్పుడు ఈ పండు వయసులో ఇట్లాంటి ఉచిత సలహాలు విని ఆయన అసలు మాట్లాడుతున్నాయంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే క్రెడిబిలిటీ పోగొట్టుకుంటారు. కనుక్కోండి అసలు ఎవరికి సంబంధించినది, అసలు వెహికల్ ఎవరిది, ఆ వెహికల్ లోపల ఉన్న వాళ్ళు ఎవరు, అసలు తగిలించిన వాళ్ళు ఎవరు, అసలు ఏమైందని కనుక్కొని మీరు రాయండి. అంతేగాని నాకు సంబంధం లేని విషయాలు నాకెందుకని అనిపిస్తున్నారు. ఈరోజు మేము ఆంధ్రజ్యోతికి ఇవ్వబోతున్నాం, లెటర్ ఇవ్వబోతున్నాం. ఇది ఏం బేసిస్ మీద రాసిన నాకు సంబంధం లేని విషయం, మీరు ఇమీడియట్గా నాకు రెస్పాండ్ కానీ, లేదంటే వీళ్ళు ఫోర్స్ టు ఫైల్ డిఫర్మేషన్. ఇది గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ తప్పేముందండి. ఇప్పుడు మనకు ఎవరన్నా కానీ మోసం చేసి అన్యాయం చేసి మనకు ఒక గిఫ్ట్ రూపంలో ఇచ్చిపోతే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వమండి, ఇవ్వమా. భగవద్గీత ఏం చెప్తుంది? గిఫ్ట్ ఇస్తే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని కదా భగవద్గీత చెప్తే. అన్యాయం మోసం జరిగినప్పుడు గిఫ్ట్తో పాటు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. ఎట్లా ఇట్లా ఉంటాం? కేసీఆర్ గారు ఏమన్నారు? గిఫ్ట్ ఇస్తే రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నాడు, అంతే కదా. రెండో పాయింట్, నేనేదో కారు ఆపి నేనేందుకు బెదిరిస్తున్నాను? ఎవరిని బెదిరిస్తాను? నేను ఎప్పుడు అట్లా కారు ఆపను. మీరు కారు ఆపకుండా ఒక వ్యక్తి, తెలిసిన వ్యక్తి పోతూ ఉంటే కిలోమీటర్ దూరం పోయి రిటర్న్ తిప్పుకొని వాపస్ ఆపి నోటికి వచ్చినట్టు దుర్భాషలాడినది మీరు. ఫోన్లలో ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి దుర్భాషలాడుతుండేది మీరు. చాలా అసభ్యకరమైన మాటలు మాట్లాడుతుండేది మీరు. బెదిరిస్తుండేది మీరు. డెస్పరేట్ అవుతుండేది మీరు. మీరు ఇంతమందికి ఫోన్ చేసి ప్రతి ఒక్కరికి నియోజకవర్గం అంతా తెలుసు. దాపరికమా డోను పాత బస్ స్టాండ్ అడిగినా చెప్తారు, కొత్త బస్ స్టాండ్ అడిగినా చెప్తారు, రైల్వే స్టేషన్ అడిగినా చెప్తారు, ప్యాబిల్ బస్ స్టాండ్ అడిగినా చెప్తారు, బెంగళూరు బస్ స్టాండ్ అడిగినా చెప్తారు. ఎవరిని బెదిరిస్తున్నారు? ఆ బెదిరింపుల సెక్షన్ కూడా ఎక్కువ డోను ప్యాబిలే. ఇది ఎవరికి తెలియదండి. ఎందుకు ఇట్లా ఊరికే అన్ని ఎలక్షన్ కమిషన్కు పని చేయండి. ఎలక్షన్ కమిషన్కు రిపోర్టు ఒక పని చేయండి. సూర్యప్రకాష్ రెడ్డి గారు, ఎలక్షన్ కమిషన్కు మీరు రిపోర్ట్ పెట్టండి. మీ ఫోను, మీ సంబంధించిన వాళ్ళ ఫోన్లో కాల్ రికార్డు ఇవ్వనండి. నా ఫోను, నా సంబంధించిన వాళ్ళ ఫోన్లో కాల్ రికార్డ్ చేయండి. ఎవరెవరు బెదిరించినారో, ఎవరెవరు ఫోన్ చేస్తారు ఛాలెంజ్ రాయండి. మీరు రాయండి. నేను బెదిరించాలని అంటున్నారు కదా, నేను కూడా వద్దు రాసేది. మీరు ఎలక్షన్ కమిషన్కి ఏం రాస్తారంటే, నా కాల్ రికార్డ్స్ మీరు దయచేసి తీయండి. నా ప్రత్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ గారి కాల్ రికార్డ్స్ కూడా 2 తీయండి. ఈ 2 తీసి ఎవరిని బెదిరించినారని చెప్పి ఎలక్షన్ కమిషన్ను ఇన్వెస్టిగేషన్ చేయమనండి. అప్పుడు నేను ఒప్పుకుంటాను. మాట్లాడితే ధైర్యం ఉంటే బయటికి రా అంటే, రోజు మేము ఏం పని చేస్తున్నాం అంటే, రోజు ఏం పని చేస్తున్నాం బయటనే కదా అంటే, ఇంకెక్కడ అంటే మీ డెఫినేషన్ ఆఫ్ లోపల బయట నాకు అర్థం కాదు. ఇప్పుడు రోజు మనం బయట తిరిగా ఇక్కడ తిరుగుతున్నాం అంటే ఏమన్నా ఆయన అమాయకంగా ఎవరు చెప్పడం లేదా మనం తిరుగుతున్నాము, లేదా మనం పేపర్లు మీరు. అందుకని నేను చెప్తాను, ఈనాడు ఆంధ్రజ్యోతి కొద్దిగా బాగా రాయండి. అబ్బా తెలియని వాళ్ళకు మీరు ఎట్లా చేస్తారంటే రాయరు మనం తిరుగుతుండేది. వాళ్ళు చదివేది ఓన్లీ ఈనాడు ఆంధ్రజ్యోతి. ఆ 2 పేపర్లు చదువుతారు, ఎవరు తిరగలేదు అనుకుంటారు. ఎందుకంటే మీరు రాయరు కాబట్టి. కనీసం మా కోసం కాకుండా ఆయన నాలెడ్జ్ కోసమన్నా, తెలుగుదేశం వాళ్ళ కోసమన్నా మీరు ఎంతో కొంత రాయండి. మేము తిరుగుతాం. ఎందుకంటే మేము పొద్దు నుంచి రాత్రి తిరుగుతూనే ఉంటామండి. మేము ఎక్కడైనా కూర్చోవాలి. సంబంధించిన వాళ్ళు వచ్చినారనమాట. ఏమని? ఆ ఊరి సంబంధము లద్దగిరితో అని. నేను అయ్యి పాపం కష్టమే, లద్దగిరికి రోడ్ లేదు కదా, కష్టమవుతుంది కదా పోయేదానికి అంటే ఆయన పెద్ద మనిషి ఏమని తెలిసిన పర్వాలేదు సార్, రేపు పొద్దున మనం ఎక్కిద్దాం లేదు. ఇది వాస్తవం, ఫ్యాక్ట్. నేను చెప్తున్నాను ఫ్యాక్ట్. అంటే లద్దగిరికి రోడ్డు లేదు కదా అంటే ఆ వ్యక్తి పాపము చాలా మనస్ఫూర్తి చెప్పినాడు. ఏమని మళ్ళీ ఆయన కూడా ఏం వేరే విధంగా కాదు, మనమే ఎక్కిద్దాం లేదు సార్ లద్దగిరి కూడా రోడ్డు అని అన్నాడు అనమాట. ఇది పరిస్థితి. కాబట్టి సూపర్ గారు, మీరు ఈ అసత్యాలు, ఈ ఉచిత సలహాలు, మీ క్రెడిబిలిటీ మీది బ్యాక్గ్రౌండ్ ఉంది. మీరు ఆ బ్యాక్గ్రౌండ్ను ఈ వయసులో, పండు వయసులో మీరు అనవసరంగా ఇట్లా తెలియని ఆరోపణలు దయచేసి చేయకండి. కాబట్టి నేను రెస్పెక్ట్తోనే చెప్తున్నాను. ఎందుకంటే మీ వయసుకు కానీ, మీ బ్యాక్గ్రౌండ్ కానీ ఆ రెస్పెక్ట్తోనే చెప్తున్నాను. ఏదన్నా కానీ మీరు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా. ఇప్పుడు అభివృద్ధి ఎక్కడుంది డోన్లో అంటే నవ్వుతున్నారు పబ్లిక్. ఎవరన్నా అంటారంటే అభివృద్ధి ఎక్కడుంది డోన్లో అని. వైజాగ్ నుంచి కింద చిత్తూరు వరకు అభివృద్ధి ఎక్కడుందంటే దేశంలో అందరూ చెప్తుంటే, మీరు పక్క నియోజకవర్గం నుంచి వచ్చి అభివృద్ధి ఎక్కడ ఉన్నాయంటే పబ్లిక్ నవ్వక ఏమంటారు దాన్ని. దానివల్ల క్రెడిబిలిటీ పోతుందా లేదా? ఇప్పుడు ఒక పేపర్ చూపించి ఇది తెల్ల పేపర్, ఇది కాదు నల్ల పేపర్ అంటే పబ్లిక్ ఏమనుకుంటారు? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అనుకుంటారు.
అది కాదు నేను చెప్పాలి. మీరేం చేస్తారో చెప్పండి. మీరు ఏం చేయబోతున్నారు చెప్పండి. పోనీ మీరు అధికారంలోకి వస్తే 10 సంవత్సరాల క్రితము మీరు ఫౌండేషన్ రాయేసి ఇంతవరకు ఫౌండేషన్ పునాది కూడా పడని డబ్బాల ఫ్యాక్టరీ ఏమన్నా మీరేమన్నా మళ్ళా మొదలు పెట్టారా చెప్పండి. అట్లా ఏదో ఒకటి ఒక పాయింట్, నేను స్కూల్ కట్టిస్తా, ఈ కాలేజ్ కట్టిస్తా, ఇది చేపిస్తా, ప్రజల కోసం మీ మంచి చేపిస్తా, అది చెప్పకుండా ఊరికే మీరు ఏందో ఎక్కడో తెలంగాణలో ఎవరో పేపర్ తెలుసో తెలియదో రాసినారంట. రాస్తానే ఆ పేపర్ చదివి మీరు రాసినారు. పేపర్ చదివి ఎవరైనా కానీ నాయకులు పేపర్ చదివి మాట్లాడతారండి. మీరు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఫ్యాక్ట్స్, నిజాలు మీరు ఇండిపెండెంట్గా మీరు కనుక్కొని తెలుసుకొని దాన్ని బట్టి మాట్లాడాలి. పైగా ఏంటి ఇవన్నీ అసలు ఆశ్చర్యకరంగా ఉంది. ఈ వయసులో ఏంటండి ఇంత అసలు ఇది ఎవరు చాలా ఇమ్మెచ్యూర్గా మొట్టమొదటిసారి జీవితంలో ఫస్ట్ టైం ఆ రాజకీయాల్లోకి వచ్చి ఏదో ఒకటి ఉత్సాహంగా మాట్లాడాలి కదా అని చెప్పి ఆ ఉత్సాహంగా మాట్లాడేటప్పుడు తెలిసి ఒకటి తెలియక ఒకటి పొరపాటు ఒకటి ఇదొకటి మాట్లాడే టైప్లో ఎందుకండి ప్రకాష్ రెడ్డి గారు మీరు పని చేయండి. మీరు అభివృద్ధి గురించి మాట్లాడండి. మీరు ఏం చేసినారు, ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, తెలిసి తెలియని విషయాలు మాట్లాడడం వదిలిపెట్టి అసత్యాలను ఎవరో ఉచిత సలహాలు ఇస్తే ఆ ఉచిత సలహాలు మీరు మాట్లాడి మీరు క్రెడిబిలిటీని పోగొట్టుకొని మీరు ఎటువంటి ఆధారం లేని ఆరోపణలు వదిలిపెట్టి డెవలప్మెంట్ గురించి మాట్లాడండి, అభివృద్ధి గురించి మాట్లాడండి.